పంచదశి మహామంత్రం యొక్క అర్థం. దీన్ని చూద్దాం ఇప్పుడు. మంత్రాన్ని గురించి చెప్పుకున్నాం కదా. మంత్రం యొక్క అర్థం ఏమిటి? అసలు ఈ మంత్రం ఎలా ఆవిర్భవించింది అనే విషయం చూద్దాం మొట్టమొదటిగా. పంచదశి మహామంత్రం ఏ రకంగా ఆవిర్భవించింది? ఈ చరాచర జగత్తంతా సృష్టించబడింది అన్నాం. ఈ జగత్తు ఎలా వచ్చింది అసలు? మొట్టమొదటిగా ఉన్నటువంటిది నిరాకారము నిర్గుణము అయినటువంటి పరబ్రహ్మ. ఆ నిర్గుణ బ్రహ్మలో నుంచే జగత్తంతా ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించేటప్పుడు ఆ బ్రహ్మలో నుంచి మొట్టమొదటిగా వచ్చినటువంటిది అవ్యక్తము, అదే మాయా. ఇది సత్వగుణం. ఈ మాయ అనేది సత్వగుణం. అవ్యక్తం నుంచి మహత్తత్వము అనేది వచ్చింది. అవ్యక్తం నుంచి వచ్చింది మహత్తత్వం. ఇదే హిరణ్యగర్భుడు. ఇది రజోగుణం. ఈ మహత్తత్వం నుంచి అహంకారం ఆవిర్భవించింది. అహంకారం అంటే తమోగుణం, విరాట్ పురుషుడు. ఇలా ఆ పరమేశ్వర స్వరూపం నుంచి సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మాయ, హిరణ్యగర్భుడు, విరాట్ స్వరూపం, ఈ మూడు ఆవిర్భవించాయి. ఇప్పుడు ఈ విరాట్ స్వరూపం నుంచి మొట్టమొదటిగా పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాలైనటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఆవిర్భవించినాయి. ఇవి పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాలు. ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాల నుంచి వాటి యొక్క స్థూల రూపాలైనటువంటి పంచభూతాలు ఆవిర్భవించినాయి. ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి సృష్టి అనేది మన కంటికి కనిపిస్తోంది. ఈ పంచభూతాల్లోనూ మొట్టమొదటిగా ఆవిర్భవించింది ఏమిటి అంటే ఆకాశము. మొట్టమొదటిగా ఆకాశం వచ్చింది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి. ఇలా ఈ జగత్తంతా ఆవిర్భవించింది అని చెప్తున్నాయి మనకు ఉపనిషత్తులు. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ, పృథివ్యా ఓషధేహ, ఓషధేదాదన్నం. భూమి నుంచి ఓషధులు వచ్చినాయి. ఓషధుల నుంచి అన్నము అనేది ఆవిర్భవించింది. ఈ అన్నం వల్లనే ప్రాణికోటి అంతా కూడా ఆవిర్భవించింది అనే విషయాన్ని మనకి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు మన కంటికి కనిపించే పంచభూతాలు, ఈ పంచభూతాల్లో మొట్టమొదటిగా వచ్చింది ఏమిటి అంటే ఆకాశము అన్నాం. ఆకాశం యొక్క లక్షణం ఏమిటి? శబ్దం. ఆకాశం యొక్క లక్షణం, సూక్ష్మ రూపం ఏమిటి అంటే శబ్దం. ఆకాశం నుంచి ఆకాశాద్వాయు, ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు యొక్క లక్షణం ఏమిటి? స్పర్శ. అయితే వాయువులో ఆకాశం యొక్క లక్షణమైనటువంటి శబ్దము, వాయువు యొక్క లక్షణమైనటువంటి స్పర్శ రెండు ఉంటాయి. ఆకాశంలోనేమో శబ్దం ఒక్కటే ఉంటుంది. ఆకాశం నుంచి వచ్చినటువంటి వాయువులో శబ్దము, స్పర్శ ఈ రెండు ఉంటాయి. ఇప్పుడు వాయువు నుంచి అగ్ని అనేది ఆవిర్భవించింది. అగ్ని యొక్క లక్షణం ఏమిటి అంటే రూపం. మరి అగ్నిలో ఉండే లక్షణాలు ఏమిటి? శబ్ద స్పర్శ రూపములు మూడు ఉంటాయి. అగ్నిలోకి వచ్చేప్పటికీ మూడు లక్షణాలు కనిపిస్తాయి. అగ్ని నుంచి జలము వచ్చింది. జలం యొక్క లక్షణం శబ్ద స్పర్శ రూప రసం. మరి జలం యొక్క లక్షణం రసం. మరి జలంలో ఉండేవేమిటి?
పైన మూడింటితో పాటుగా రసం ఉంటుంది. అంటే శబ్ద స్పర్శ రూప రసాలు 4 ఉంటాయి జలంలో. జలం నుంచి వచ్చినటువంటిది పృథివీ. పృథివీ యొక్క లక్షణం ఏమిటి? పృథివీ యొక్క లక్షణం ఏమిటి అంటే ఇది పృథివీ తత్వము అని అంటూ ఉన్నాం. ఈ పృథివీ యొక్క లక్షణం ఏమిటి? పృథివీ యొక్క లక్షణం శబ్ద స్పర్శ రూప రస గంధాలు, వాసన, గంధము. మరి పృథివీలోకి వచ్చేటప్పటికి ఏముంటుంది? ఈ గంధంతో పాటుగా పైన ఉన్న 4 కూడా ఉంటున్నాయి. శబ్ద స్పర్శ రూపరసాలు 4 ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఈ పంచభూతాల్లోనూ వాటి యొక్క లక్షణాలు ఏమున్నాయి అని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆకాశంలో శబ్దం ఒకటే ఉంది. ఆకాశం నుంచి వచ్చిన వాయువులో శబ్దము స్పర్శ 2 ఉన్నాయి. వాయువు నుంచి వచ్చిన జలంలో, వాయువు నుంచి వచ్చినటువంటి అగ్నిలో శబ్ద స్పర్శ రూపములు 3 ఉన్నాయి. అగ్ని నుంచి వచ్చినటువంటి జలంలో శబ్ద స్పర్శ రూప రసాలు 4 ఉన్నాయి. జలం నుంచి వచ్చినటువంటి భూమిలో, ఆ పృథివీలో 5 ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 ఉన్నాయి. ఇవి పంచభూతాల యొక్క లక్షణాలు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ లక్షణాలు మొత్తం ఎన్ని భాగాలు అయినాయో చూడండి. భూమిలో 5 భాగాలు, జలంలో 4, 9, అగ్నిలో 3, 12, వాయువులో 2, 14, ఆ పైన ఉన్నటువంటి ఆకాశంలో 1, 15. వెరసి 15. ఈ పంచభూతాల యొక్క లక్షణాలు ఎన్ని అంటే 15 లక్షణాలు అని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఈ పంచభూతాలలో ఉన్నటువంటి ఈ 15 లక్షణాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరాలు. ఇది ఇక్కడ మనం ప్రతిపాదించేటటువంటిది. దీనికి అసలు తిరుగులేదు, ఎదురు లేదు. చూడండి, ఖచ్చితంగా సరిపోతుంది మనకి. కాబట్టి పంచదశి మహామంత్రానికి ఉండేటటువంటి ఈ 15 బీజాక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పంచభూతముల యొక్క లక్షణాలు. ఆ లక్షణాలే ఇక్కడ, అవి మొత్తం 15 భాగాలు అయినాయి ఆ లక్షణాలు. ఆ 15 భాగాలైనటువంటి లక్షణాలే ఇక్కడ 15 బీజాక్షరాలుగా రూపొందినాయి. ఇది పంచదశి మహామంత్రంలో ఉండేవి. తర్వాత ఇక్కడ ఈ పంచభూతాల యొక్క బీజాక్షరాలు ఉన్నాయి కదా, అవి ఏమున్నాయి చూడండి. హకారము అనేది ఆకాశతత్వం, కకారము వాయుతత్వం, రకారం అగ్నితత్వం, సకారము జలతత్వం, లకారము పృథ్వీతత్వం. అంటే వాటికి సంబంధించినటువంటి బీజాక్షరాలు. ఆకారము ఆకాశ బీజం, కకారం వాయు బీజం, రకారం అగ్ని బీజం, సకారం జల బీజం, లకారం పృథ్వీ బీజము. మరి ఇప్పుడు ఈ బీజాక్షరాలే 15 ఉండాలి కదా. మనం ఇందాక చెప్పుకున్నది పంచభూతాల యొక్క ఆ లక్షణాలైనటువంటి 15 లక్షణాలే ఇక్కడ 15 బీజాక్షరాలు అని చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు ఆ బీజాక్షరాలే ఇక్కడ కనిపించాలిగా. అవి ఎలా కనిపిస్తాయో చూడండి. కనిపిస్తాయి, ఖచ్చితంగా అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఆకాశతత్వము. ఈ ఆకాశం 5 భాగాలుగా ఉన్నది కదా. ఆకాశం 5 భాగాలుగా ఉన్నది కదా. ఈ అంటే హకారం 5 సార్లు కనిపించాలి. పంచదశి మహామంత్రంలో ఈ హకారము అనేటటువంటిది ద్వితీయ ఖండంలో 2 సార్లు కనిపిస్తుంది. హాసక హాల ఇక్కడ 2 సార్లు కనిపిస్తుంది. ఈ రెండింటితో పాటుగా మంత్రంలో 3 హ్రీంకారాలు ఉన్నాయి. 3 హ్రీంకారాల్లోనూ కూడా హకారం ఉంది. కాబట్టి 3 + 2 5 హకారాలు సరిపోయినాయి. ఆకాశం యొక్క లక్షణం 5 భాగాలు కదా. కాబట్టి ఆ 5 భాగాలు కూడా 5
హకారములుగా ఇక్కడ సరిపోయినాయి. ఇక రెండోది వాయు బీజము అన్నాం, కకారము అన్నాం. ఈ కకారం ఎన్నిసార్లు రావాలి? 4 సార్లు కనిపించాలి మనకి, 4 సార్లు కనిపించాలి. కానీ ఈ కకారము అనేటటువంటిది ఏమవుతోంది అంటే మంత్రంలో 3 సార్లే కనిపిస్తోంది. మొట్టమొదటి బీజంలో ఒకసారి, మొట్టమొదటి ఖండంలో, రెండవ ఖండంలో ఒకసారి, మూడవ ఖండంలో ఒకసారి కనిపిస్తోంది. మరి 4వసారి కనపట్టాల. అప్పుడు భాస్కర్ రాయల వారు ఏమంటున్నారు అంటే ఈకారాన్ని మీరు వాయుబీజంగా తీసుకోండి అన్నారు. ఈకారము, ఈకారం కనుక తీసుకున్నట్లయితే ఈకారము అనేది కయే ఈలా మొట్టమొదటి ఖండంలో ఒకసారి కనిపించింది ఈకారం. తర్వాత హ్రీంకారాలు 3 ఉన్నాయి. 3 హ్రీంకారాల్లోనూ 3 సార్లు ఈకారం ఉంది. వెరసే 4 సార్లు ఈ ఈకారము అనేది కనిపిస్తోంది. ఇది వాయుబీజము. సో ఇది సరిపోయింది. ఇక మూడోది అగ్నిబీజం, రకారం. అగ్నిబీజము అనేది ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? అగ్ని యొక్క లక్షణం, అగ్ని 3 భాగాలుగా ఉన్నది అన్నాం. అగ్నిలో ఉంది, జలంలో ఉంది, పృథివీలో ఉంది. కాబట్టి 3 సార్లు రావాలి ఇక్కడ ఈ రకారము అనేది. ఈ మంత్రంలో 3 సార్లు వచ్చిందా? 3 హ్రీంకారాలు ఉన్నాయి. హ్రీంకారము అంటే హ్రీంకారంలో రకారం ఉంది. 3 హ్రీంకారాల్లోనూ 3 సార్లు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి రకారము అనేది 3 సార్లు ఉన్నది. ఇక జలబీజం, సకారము, ఇది జలబీజం. ఈ సకార జలం ఎన్నిసార్లు రావాలి? ఇక్కడ జలంలో 1, భూమిలో 1, 2 సార్లు రావాలి. మరి మంత్రంలో ఎన్నిసార్లు ఉంది? 2 సార్లే ఉన్నది. ఖచ్చితంగా 2 సార్లే ఉంది. ఎలా? ద్వితీయ ఖండంలో ఒకసారి, తృతీయ ఖండంలో ఒకసారి. హసక హల హ్రీం సకల హ్రీం రెండవ ఖండంలో ఒకసారి కనిపిస్తోంది, మూడవ ఖండంలో ఒకసారి కనిపిస్తోంది. ఇలా మనకి సకారము అంటే జలబీజం అనేది 2 సార్లు కనిపిస్తోంది. ఇక ఆఖరిదైనటువంటి లకారము, ఈ లకారం ఎక్కడుంది? ఎన్నిసార్లు ఉంది? లకారము అనేది మనకి ఒక్కసారే కనిపించాలి. లకారము అనేది ఒక్కసారే కనిపించాలి. ఎందుకంటే భూమిలోనే ఉంది లకారం, ఇంకెక్కడా లేదు. మరి ఇప్పుడు మంత్రంలో ఎన్నిసార్లు ఉంది? లకారము అనేది 3 ఖండాల్లోనూ ఈ లకారం కనిపిస్తోంది. కయేల హసకహల సకల 3 సార్లు ఈ లకారము అనేది కనిపిస్తోంది. మరి లకారం 3 సార్లు ఉన్నది కదా, ఒకసారే ఉండాలి కదా. లకారం 3 సార్లు కనిపిస్తున్న మాట నిజమేనండి. కానీ ఇక్కడ ఈ 3 సార్లు కనిపిస్తూ ఉన్నది అంటే ఇది పృథివీ బీజం. భూలోక, భోర్లోక, సువర్లోకాలకు ప్రతీక. కాబట్టి ఈ 3 లోకాలకి ప్రతీకగా 3 సార్లు ఇక్కడ మీరు కనిపిస్తోంది అంతే. 3 సార్లు కనిపించినప్పటికీ మీరు దాన్ని ఒక్కసారిగానే లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే భూలోక, భోర్లోక, సువర్లోకాలు 3 కలిపి మొత్తం పృథివీ, అదే పృథివీ. ఈ రకంగా చూస్తే మనకి ఈ పంచేసి మహామంత్రంలో హకారాలు 5, ఈకారాలు 4, అంటే ఆకాశ బీజమైనటువంటి హకారాలు 5 కనిపిస్తున్నాయి. వాయుబీజమైనటువంటి ఈకారాలు 4 కనిపిస్తున్నాయి. అగ్నిబీజమైన రకారాలు 3 కనిపిస్తున్నాయి. జలబీజమైన సకారాలు 2 కనిపిస్తున్నాయి. పృథ్వీ బీజమైనటువంటి లకారాలు 3 కనిపించినప్పటికీ దాన్ని ఒకటిగానే లెక్క వేస్తున్నాం. మొత్తం మీద 5, 4, 3, 2, 1 వెరసి 15. ఈ 15 పంచదశ మహామంత్రాలు ఉన్నటువంటి అక్షర సమామ్నాయము, ఆ బీజాక్షరాలు. అదే మనం చెప్పుకున్నది ఇందాక.
అదే చెప్పుకున్నది. ఈ పంచభూతముల యొక్క లక్షణాలు 15 ఉన్నాయి. ఆ 15 లక్షణాలే ఇక్కడ పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరాలు అని చెప్పుకున్నాం. ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రతిపాదన ఇది ఈ పంచదశి మహామంత్రానికి. ఇక ఇందులో భావార్థం ఉంది. ఏమిటి భావార్థము? అసలు పంచదశి మహామంత్రానికి ఐదేవత ఎవరు అన్నారు. ఈ మంత్రానికి ఐదేవత ఎవరు? ఏమండి, ఇప్పటికే మనకి తెలిసిపోయింది. ఏమని? ఈ మంత్రంలో ఉన్నవన్నీ కూడా పంచభూతముల యొక్క బీజములు అని. మరి పంచభూతముల యొక్క బీజాలే ఇక్కడ ఇందులో ఈ మంత్రంలో బీజాక్షరాలుగా ఉంటే ఇంకా ఈ మంత్రానికి ఐదేవత ఎవరు ఉంటారు? పరమేశ్వరుడు కాక. అయితే అది పరమేశ్వరుడు అని మనం నిరూపణం చేయాలి. చాలా ముఖ్యమైనటువంటి నిరూపణ ఇది కూడా. ఏమిటి అంటే, మొట్టమొదటి కూటమి తీసుకుందాం. ఇందులో ప్రతి అక్షరానికి దేవత ఎవరో చూడండి. ఆకారో బ్రహ్మరూపస్య కయేయీల హ్రీం, ఇది మంత్రం మొట్టమొదటి కూటమి. కాకారో బ్రహ్మరూపస్య ఏకారో భారతీమతం, ఈకారో విష్ణురూపస్య లకారో పృథ్వీమతం, హకారో రుద్రరూపస్య రకారో రుద్రాణి ముచ్యతే. ఇది మనకి ఉన్నటువంటిది. అంటే ఏం చెప్తోంది? మొట్టమొదటి కకారము బ్రహ్మ, ఏకారము భారతి. మొట్టమొదటి జట్టు బ్రహ్మ భారతి వాణి హిరణ్యగర్భులు. రెండోది ఈకారము విష్ణువు, లకారము కయే ఈలా, లకారము పృథివీ. అంటే వీళ్ళెవరు? లక్ష్మీనారాయణులు. ఇక హకారం కయే ఇలా అయిపోయిన తర్వాత హ్రీం. హ్రీంకారంలో ఏముంది? హకారము రకారము ఈ రెండు కూడా ఉన్నాయి. హకారో రుద్ర రూపస్య, హకారము అంటే రుద్రుడు. రకారో రుద్రాణి ముచ్యతే, రకారం ఇందులోది రుద్రాణి. కాబట్టి హ్రీంకారంలో రుద్రుడు రుద్రాణి. ఈ రకంగా మొట్టమొదటి కూటమి అయినటువంటి కయేయేర హ్రీం అనే దాంట్లో దేవత ఎవరు అంటే, ప్రతి అక్షరానికి దేవతల్ని చూస్తే మొట్టమొదటి వాణి హిరణ్యగర్భులు, రెండోది లక్ష్మీనారాయణులు. అదే మనం పృథివీ అన్నాం అనుకోండి, లక్ష్మీదేవికి లక్ష్మీనారాయణులు. మూడోది శివశక్తులు, రుద్రుడు రుద్రాణి. ఈ రకంగా త్రిమూర్తి ద్వంద్వము అదే ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి కూటమికి దేవత. మరి రెండవ జట్టుకు వచ్చేటప్పటికి హసక హల హ్రీం. హకారం 2 సార్లు వచ్చింది. హకారము అనేది 2 సార్లు వస్తే అక్కడ ఏం చేయమన్నారు అంటే, రెండవసారి వచ్చినటువంటి హకారాన్ని తీసుకెళ్ళి మూడవ కూటమిలో ముందు పెట్టండి అన్నారు. రెండవ కూటమి హసక హల, అందులో రెండో హకారం తీసేయండి. అప్పుడేమవుతుంది? హసకల అవుతుంది. అది అలా అట్టి పెట్టండి. రెండవ కూటమి ఆ తీసేసినటువంటి హకారం పట్టుకెళ్ళి మూడవ కూటమి ముందు పెట్టండి. మూడవ కూటమి సకల కదా, దాని ముందు హకారం పెట్టండి, హసకల. కాబట్టి 2, 3 కూటములు 2 ఒకటే అయిపోతున్నాయి, హసకల. ఇందులో హకారము బ్రహ్మ, హకారో బ్రహ్మరూపస్య సకారో భారతీ మతం, హకారో విష్ణురూపస్య లకారో పృథివీ మతం, హకారో రుద్రరూపస్య రకారో రుద్రాణి ముచ్యతే. మళ్ళీ ఇందాటి మళ్ళీనే వాణి హిరణ్యగర్భులు, లక్ష్మీనారాయణులు, ఆ తర్వాత ఉమామహేశ్వరులు, రుద్రుడు రుద్రాణి. మళ్ళీ త్రిమూర్తి ద్వంద్వం. రెండవ కూటమికి అదే అర్థం, మూడవ కూటమికి అదే అర్థం. ఈ రకంగా 3 కూటముల యందు కూడా మనకు కనిపించేటటువంటిది ఏమిటి అంటే త్రిమూర్తి ద్వంద్వము. అదే దీనికి దేవత. త్రిమూర్తి ద్వంద్వము అంటే పరమేశ్వర స్వరూపము.
త్రిమూర్తి ద్వంద్వము అంటే సృష్టి స్థితి లయం. సృష్టి స్థితి లయాల కారకుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుడే ఈ మంత్రానికి అధిదేవత, పంచదశి మహామంత్రానికి అధిదేవత. ఇది పంచదశి మహామంత్రం యొక్క అర్థం. అయితే ఇక్కడ భాస్కర్ రాయల వారు ఈ పంచదశి మహామంత్రానికి 15 రకాలైనటువంటి అర్థాలు చెప్పారు. అందులో ఆఖరిదైనటువంటి అర్థం ఏమిటి అంటే మహావాక్యార్థం కూడా ఈ మంత్రానికి ఉన్నది అన్నారు. మహావాక్యాలు 4: ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలకి అర్థం ఒకటే. ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అనేటటువంటిది ఇక్కడ అర్థం. ఈ రెండు వేరు కాదు, ఒకటేను అని. అదే అర్థం ఇక్కడ ఈ పంచదశి మహామంత్రానికి కూడా చెప్పబడుతూ ఉన్నది. ఈ రకంగా పంచదశి మహామంత్రానికి అర్థం ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అని చెబుతూ, ఈ పంచదశి మహామంత్రం అనేది సాక్షాత్తు పంచభూతముల నుంచే ఆవిర్భవించింది. అంటే పరమేశ్వర స్వరూపం నుంచే ఆవిర్భవించింది. దీనికి అధిదేవత ఎవరు అంటే పరమేశ్వరుడే. అదే పరమేశ్వరి. పరమేశ్వరుడు అంటే స్త్రీ రూపం కాదు, పురుష రూపం కాదు, రెండు కానటువంటిది, అంతకన్నా కాదు. నా స్త్రీ రూపం అథవా నా పురుష రూపం కాదు, స్త్రీ రూపం కాదు, అలానే రెండు కానటువంటిది, అంతకన్నా కాదు. మరి ఏమిటి అంటే దివ్యమైనటువంటి కాంతి. దివ్యమైనటువంటి కాంతి అది పరమేశ్వర స్వరూపం. జ్ఞానం అంతా కూడా కుప్పగా పోస్తే అది పరమేశ్వర స్వరూపం. జ్ఞానమయమైనటువంటిది ఆ పరమేశ్వర స్వరూపము. దాన్ని మనం స్త్రీ రూపంలో ఇక్కడ ఆరాధిస్తున్నాం అంతే. అయితే ఇక్కడ చివరిగా ఒక మాట చెప్పుకుందాం. ఏమిటి అంటే శ్రీచక్రము అని అంటూ ఉన్నాం కదా. ఈ శ్రీ విద్యలో ముఖ్యమైనటువంటి శ్రీచక్రం అంటే శ్రీ విద్యకి యంత్రం, అదే శ్రీచక్రం. దాన్నే శ్రీ యంత్రము అని పిలుస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఆ శ్రీచక్రం ఎక్కడి నుంచి వచ్చింది? పంచదశి మహామంత్రం నుంచే శ్రీచక్రము అనేది ఆవిర్భవించింది. అది ఇక్కడ లెక్క. పంచదశి మహామంత్రం నుంచే శ్రీచక్రము అనేది ఆవిర్భవించింది. ఎలా? శ్రీచక్రంతు వరారోహే శ్రీ విద్యార్ణవ సంభవం. ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు పార్వతీదేవికి, ఓ పార్వతీదేవి, ఈ శ్రీచక్రము అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? శ్రీ విద్యార్ణవ సంభవం. ఆ శ్రీ విద్య మంత్రం ఉన్నదే పంచదశి మహామంత్రం, దాని నుంచే ఆవిర్భవించింది అన్నాడు. ఎలా? ఎట్లా వచ్చింది అంటే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి వలనే ఈ శ్రీచక్రం అనేది ఆవిర్భవించింది. అది ఎలా ఆవిర్భవించింది? భూమి చంద్రశివో మాయా శక్తి కృష్ణమాదనవు అర్ధచంద్రస్య బిందుశ్చ నవార్ణో మెరురుచ్యతే. ఈ 9 అక్షరాలతోనే ఈ శ్రీచక్రము అనేది ఏర్పడింది అన్నాడు. 9 అక్షరాలు ఏమిటి? పంచదశి మహామంత్రంలో ఉన్నాయి 15 అక్షరాలు కదా. మరి 9 అక్షరాలు ఎట్లా అవుతాయి అంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఈ మంత్రాన్ని పెట్టుకుని ఒక్కసారి లెక్క పెట్టినటువంటి అక్షరాన్ని మళ్ళీ వస్తే లెక్క పెట్టకూడదు. అంటే ఒకే అక్షరం 2 సార్లు వచ్చినా, 3 సార్లు వచ్చినా, 4 సార్లు వచ్చినా ఒకటిగానే లెక్క పెట్టాలి. ఇప్పుడు మనకి సకారము అనేది 2 సార్లు వచ్చింది అన్నాం, ఒకటిగానే లెక్క పెట్టాలి. కకారము ఒకటిగానే లెక్క పెట్టాలి. ఇలా లెక్క పెట్టినట్లయితే మొత్తం అందులో 9 అక్షరాలే వస్తాయి. అవి ఎలా వస్తాయి? ఇప్పుడు ఇగో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, భూమి చంద్ర శివమాయా శక్తి కృష్ణమాదనవు. ఇందులో భూమి అంటే లకారం,
చంద్ర సకారం, శివ హకారం, మాయా ఈకారం, శక్తి ఏకారం, కృష్ణమాజ్య రేఫ, మాదన కకారం, అర్ధచంద్రస్య బిందుశ్చ, అర్ధచంద్రం నాదం, బిందువు బిందువు. ఇవి ఉన్నటువంటి 9. ఇక్కడ చూడండి, భూమి లకారం, రెండోది చంద్రుడు సకారం, మూడోది శివ హకారం, నాలుగోది మాయా ఈకారం, ఐదవది శక్తి ఏకారం, ఆరవది కృష్ణమాజ్య అంటే రేఫ, ఏడవది మాదన కకారం, ఎనిమిదవది అర్ధచంద్రము అంటే నాదం, తొమ్మిదవది బిందువు అంటే బిందువు. వీటి వల్లనే ఈ శ్రీచక్రము అనేది ఏర్పడింది అని చెప్తూ ఉన్నాడు. ఎలా? ఇప్పుడు ఈ అక్షరాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. లకారము పృథ్వీ బీజం, దీనివల్ల భూపరము ఆవిర్భవించింది. లకారం వల్ల భూపరం వచ్చింది. సకారము చంద్రబీజం, దీనివల్ల షోడశ దళ పద్మము, 16 దళాలు ఉన్నటువంటి పద్మం వచ్చింది. మూడవది హకారము శివబీజం, దీనివల్ల అష్టమూర్త్యాత్మకమైనటువంటి అష్టదళం వచ్చింది. షోడశ దళం తర్వాత పైకి పెడుతూ ఉంటే వచ్చేది అష్టదళం, కాబట్టి ఈ అష్టదళం వచ్చింది. నాలుగవది ఈకారం, ఇది మాయాబీజం. కాబట్టి చతుర్దశ భువనాలకి ప్రత్యేకగా చతుర్దశారము, 14 కోణములు కలిగినటువంటి ఈ చక్రం, దాన్నే చతుర్దశారము అని అంటారు. అది ఏర్పడింది. ఐదవది ఏకారము, ఇది శక్తి బీజం. దీనివల్ల దశావతారాలకు ప్రతీకగా బహిర్దశారము, 10 కోణములు కలిగిన చక్రం, అది ఏర్పడింది. ఆరవది రకారము అగ్నిబీజం, దీనివల్ల అగ్ని కళలతో కూడినటువంటి అంతర్దశారము ఏర్పడింది. ఇది కూడా 10 కోణములు కలిగినటువంటి చక్రమే. ఏడవది కకారము మన్మథ బీజం, దీనివల్ల అష్టవస్తువులకి ప్రత్యేకగా అష్టకోణము అనేది ఏర్పడింది. ఎనిమిదవది అర్ధచంద్రం, త్రిగుణాత్మకము, దీనివల్లే త్రికోణం వచ్చింది. తొమ్మిదవది బిందువు, పరబ్రహ్మాత్మకము, దీనివల్లనే బిందువు అనేది ఏర్పడింది. ఈ రకంగా ఈ 9 బీజాల వలన ఈ శ్రీచక్రం ఏర్పడింది. అందుకే శ్రీచక్రంతు వరారోహే శ్రీ విద్యార్ణవ సంభవం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి పంచదశి మహామంత్రానికి అర్థం అర్థం ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అని మహావాక్యార్థమే ఇక్కడ బోధిస్తూ ఉన్నది. మరి ఈ మంత్రం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అంటే పంచభూతముల యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో 15 భాగాలు, ఆ 15 భాగాలే ఈ పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలు, 15 అక్షరాలు అని చెప్తోంది. ఇక మూడవది, శ్రీ విద్యకి యంత్రమైనటువంటి శ్రీచక్రం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇదిగో ఈ 9 బీజాల వలనే ఈ 9 ఆవరణలతోనూ కూడినటువంటి శ్రీచక్రము అనేది ఏర్పడింది. శ్రీచక్రానికి అధిదేవత ఎవరు, పంచదశి మహామంత్రానికి అధిదేవత ఎవరు అని అంటే ఇక్కడ మనం చెప్పాం 3 కూటములకి కూడా మనకి ఈ త్రిమూర్తి ద్వంద్వము అంటే వాణి హిరణ్యగర్భుడు, లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, వీళ్ళే ఇక్కడ అధిదేవతలు. 3 కూటముల్లోనూ కూడా ప్రతి కూటమిలోనూ ఈ 3 అధిదేవతలు ఉన్నారు. ప్రతి కూటమిలోనూ అట్లాగే ఉన్నారు చూడండి. కాబట్టి ప్రతి కూటమికి కూడా అధిదేవత ఎవరు అంటే ఈ త్రిమూర్తి ద్వంద్వము, వాణి హిరణ్యగర్భులు, లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరుడు, ఈ 3 ఈ 3 ద్వంద్వములు, ఈ 3 జంటలే ఇక్కడ అధిదేవత. కాబట్టి
పంచదశి మహామంత్రము అంటే ఈ మంత్రానికి ఐదేవత సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే. ఆవిడే స్త్రీ రూపంలో ఉన్నటువంటి బ్రహ్మము. ఆవిడనే మనం మహాత్రిపుర సుందరి అనే పేరుతో పిలుస్తూ ఉంటాం.